దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట శుభ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి తన కృప చేత బలపరచునుగాక. మరొకసారి ఈ విధముగా మీ ముందుకు రావటానికి చూపిన దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి ఆయనకు మహిమ కలుగునుగాక. ఈరోజు మనము దేవుని చిత్తం ఏంటో గ్రహించడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఈ విధముగా రాయబడుట మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనము గమనించినప్పుడు దేవుని చిత్తము అనేది చాలామందికి అర్థం అవ్వచ్చు, అర్థము కాకపోవచ్చు. కానీ మన జీవితంలో దేవుని చిత్తం అనేది చాలా శ్రేష్టమైనది. ఆయన చూపించిన, ఆయన నడిపిస్తున్న ఆ మార్గంలో మనం ఎప్పుడైతే వెళ్తున్నామో ఆయన చిత్తము సంపూర్ణముగా గ్రహించిన వారమై ఆయనకి లోబడుతూ జీవిస్తూ మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఆయన చిత్తం ఏంటంటే, చూడండి, ఈ లోకంలో చాలామందికి విద్య కావచ్చు, లేక వారికి ఉన్న కలిగిన ఆస్తి, కలిగిన కుటుంబం, కలిగిన సంతానం, కలిగిన ఏదైనా కూడా దైవ చిత్తానుసారంగా ఈ లోకంలో జరుగుతూ ఉంటుంది. తనకిష్టమైన యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి పట్ల దేవుడు జరిగించి తన కార్యాలు, తన చిత్తం బయలుపరుస్తూ తను ఏం చేయాలనుకుంటున్నాడో, తను ఏమి చేయబోతున్నాడో అవన్నీ కూడా తెలియచేయటమే దేవుని చిత్తం. దేవుని చిత్తము నోవాహుకు దేవుడు తెలియచేశాడు. ఆయన చిత్తం ఏంటో నోవాహుకు దేవుడు తెలియచేశాడు. తెలియచేయబడిన నోవాహు ఇదిగో ఆయన చిత్తాన్ని చేయటానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే ఇష్టపడ్డాడో చూడండి, ఎన్నో ప్రయాస, ఎన్నో కష్టాలు, దైవ చిత్తము చేసేటప్పుడు ఎన్నో పోరాటాలండి, ఎన్నో ఆటంకాలండి, ఎన్నో ఇబ్బందులండి. అలాంటి పరిస్థితుల్లో నోవాహు కృంగిపోలేదు. అవమానాలు ఎదురైనాయి, నిరుత్సాహం ఎదురైంది, పోరాటాలు ఎదురైనాయి, హేళన చేసే వాళ్ళు ఎదురవ్వరు. ఎంతో భయంకరమైన పరిస్థితులు ఆయనను కుదిపేసినట్లుగా మనం చూస్తున్నాం. అయినా అతను దైవ చిత్తముకు అప్పగించుకొని, నీ చిత్తమే నా ఎడల జరిగించు అని ఆయన చిత్తానికి అప్పగించుకొని అవేమీ చూడలేదండి. నిందులు, అవమానాలు, హేళనలు, ఎగతాళి, ఈ శ్రమలు, ఎన్ని ఇబ్బందులన్నీ ఏమి చూడకుండా ఆయన పట్ల జరిగించబోచున్న దైవ చిత్తాన్ని గ్రహించి నోవాహు ముందుకు వెళ్ళాడు. దేవుని ప్రజలారా, ఈ రోజున మన జీవితంలో కూడా దైవ చిత్తం చేయటానికి మనం ముందుకెళ్తున్నప్పుడు అపవాదైన సాతాను ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తాడు. అయినను మనము ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనము సాగిపోగలిగితే నిశ్చయముగా ఆయన చిత్తం మన పట్ల జరిగించటానికి, దైవ కార్యములు జరిగించటానికి ఆయన ఎల్లప్పుడూ సంతోషించేవాడే. కనుక మనము దైవ చిత్తము చేయటానికి మొదట గ్రహించాలి. దేవుడు చెప్పిన దానిని మనము ఇదిగో త్రోవ తప్పకుండా, పక్కకు తొలగిపోకుండా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకములైనా మనము త్రోవ తప్పకుండా ఇదిగో నోవాహు వల్లే మనము ముందుకు సాగిపోగలిగితే, ముందుకు నడవగలిగితే ఆయన చిత్తము వెనకాల ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం కూడా ఉన్నదండి. ఆయన చిత్తం వెనకాల మనం చూస్తుంటే దైవ చిత్తము వెనక ఒక సంకల్పం, ఒక ఉన్నతమైన సంకల్పం. ఆ ఉన్నతమైన సంకల్పమే కుటుంబము కావచ్చు, లేక నీ ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న
కార్యాలే కావచ్చు, లేక నువ్వు ఆ, వెళుతున్న మార్గమే కావచ్చు, ఆ ఉన్నతమైన సంకల్పం చొప్పున దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని చిత్తం చేయుటనికి మనం వెళుతున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో నిందలు వస్తాయి. వచ్చాయని మనం నిరుత్సాహముగా కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దైవ చిత్తం వెనకాల ఉన్నతమైన ఆశీర్వాదం దాగి ఉన్నది. దేవుడు మనల్ని నడిపించే మార్గంలో దైవ చిత్తానుసారంగా మనల్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు దాని వెనకాల మొదటి శ్రమలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, హేళన చేసే ప్రజలు ఉండొచ్చు, ఇదిగో మనల్ని చూసి నవ్వేవారు ఉండొచ్చు. మన ప్రయాస చూసి, మన కష్టము చూసి, మన భక్తిని చూసి, మన నీతిని చూసి హేళన చేసి ఎగతాళి చేసేవారు ఉండొచ్చు. కానీ దాని తర్వాత దైవ చిత్తము చేస్తున్న మన జీవితంలో, వెళ్ళిపోతున్న మన జీవితంలో ఆ దైవ సంకల్పము మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఆ శ్రమలు, ఆ నిందలు, ఆ అవమానాలు మనం పట్టించుకోకుండా దైవ చిత్తానికి మనం శిరస్సు వంచి ఇదిగో ఆయనకి అప్పగించుకోగలిగితే దైవ చిత్తం వెనకాల శ్రేష్టమైన ఆశీర్వాదం దాగి ఉన్నది. ఆశీర్వాదం ఇదిగో నీకే కాదండి, నీ వెనకాల వచ్చే తరతరాలకు కూడా ఆ దీవెనలు అవి అమ్మడిస్తాయి. ఈ రోజున దేవుని చిత్తము మనం చేయగలిగితే ఇదిగో దాచబడి ఉన్న ఆ మేలు, ఆశీర్వాదం మనం అనుభవించి మన తరం కూడా, మన తర్వాత కూడా మనల్ని బట్టి అనేక వందల మంది, వేల మంది దీవించబడటానికే మనము దైవ చిత్తమునకు లోబడాలి. దైవ చిత్తానికి లోబడిన నోవాహు, అతని కుటుంబం రక్షించబడింది. అతన్ని బట్టి ఈ రోజున చాలామంది దీవెనకరంగా అతను వెళ్ళిన మార్గములలో, అతను దేవునికి తల వంచిన కార్యాలను బట్టి చాలామంది ఆశీర్వదించబడినట్లుగా లేఖనము మనకి తెలియజేస్తుంది. కనుక ఈ రోజున నీ జీవితంలో దైవ చిత్తానికి శిరస్సు వంచి నీ చిత్తమే జరిగించు ప్రభువా అని ఆయనకు అప్పగించుకుంటున్నావా? అలా అప్పగించుకో. మొదట కష్టము, ఇబ్బంది కావచ్చు, తర్వాత నీకు సమస్తము ఆశీర్వాదం, మేలు, ఆ కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.